बाबा साहेब बोलो, बाबा साहेब अंबेडकर की बोलो, बाबा साहेब अंबेडकर की। ఆదిలాబాద్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరపున కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన ఏదైతే భారతదేశం ఆ రోజు బాగుపడాలంటే చాలామంది సంవిధాన్ని రచించిన వారిలో ముఖ్యంగా బాబాసాహెబ్తో పాటు 7 సభ్యులు, ఆ సభ్యులు పేర్లు మొహమ్మద్ సాదుల్లా మరియు కృష్ణస్వామి మరియు గోపాల్ స్వామి అయ్యంగార్ మరియు మాధవరావు గారు, అలాగే టిటి కృష్ణమాచారి, దానికి చైర్పర్సన్గా బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు నాలాంటి వారు, ఈ అక్క లాంటి వారు, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ లాంటి వారు మాట్లాడే అర్హత కలిగించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు దళితులు మరియు ఆదివాసులు, నాలాంటి బిడ్డలు, బీసీ బిడ్డలు, మైనార్టీలకు అన్ని రకాల ఫలాలు అందుతున్నాయంటే అది బాబాసాహెబ్ రచించిన సంవిధాన్ దివస్ నవంబర్ 26 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని సంవిధాన్ దివస్గా ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కొన్ని దుష్ట శక్తులు చెప్తాయి, ఏమంటాయంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తాయని. ప్రజలు మొన్ననే నరేంద్ర మోదీకి పక్కనే గోలి పంపించిండ్రు. 300 సీట్లు ఉన్న నరేంద్ర మోదీకి 240 దించిండ్రు రాజ్యాంగం మార్చా అంటే. ఈ మంట ప్రజలలో అంటుకున్నది. భారత రాజ్యాంగాన్ని మార్చా అని ఏదైతే నరేంద్ర మోదీ గారు అన్నారో అక్కడి నుండే పతనం మొదలైంది. కొన్ని కిచిడి పార్టీలతోటి కలిపి ఈరోజు గద్దెనెక్కినవి కావచ్చు. ఎవరి అబ్బ సొమ్ము కాదు భారత రాజ్యాంగాన్ని మారిస్తే. ఏ దళితుడు కోరుడు, ఏ ఆదివాసు కోరు, ఏ ముస్లిం బిడ్డ కోరు, నాలాంటి బీసీ బిడ్డ కోరు, మహిళలు కోరు. అందుకొరకే మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 8 రోజులనే ఆ రోజు బీసీ డిక్లరేషన్ ఇస్తా అని ప్రకటించిన రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇంటింటికి బీసీ గణన, వచ్చే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కు అనుకూలతగా మేము భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తూ రాజ్యాంగాన్ని పరిశీలిస్తామని ఈ దివస్ రోజు ఘనంగా కాంగ్రెస్ బిడ్డలం జరుపుకున్నాం. వచ్చే దివస్ని ఇంకా ఘనంగా జరుపుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ జై బాబాసాహెబ్ అంబేద్కర్ की जय, बाबा साहब अंबेडकर की जय।